మీ కంపెనీ మీతో సైన్ చేయించుకున్న ఎంప్లాయ్మెంట్ బాండ్ లీగల్గా అస్సలు చెల్లకపోవచ్చు. వారు మిమ్మల్ని లీగల్గా ఎప్పుడు టచ్ చేయగలరో టచ్ చేయలేరో చెప్తా వినండి. కంపెనీస్ టైం కంటే ముందే వదిలేస్తే భారీగా పెనాల్టీలు కట్టాలని బెదిరిస్తారు. ఎంప్లాయీస్ భయపడి కట్టేస్తారు. ఆ భయమే కంపెనీలకు పెట్టుబడి. ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్ 1872 సెక్షన్ 27 ప్రకారం మీ పనిచేసే హక్కును అడ్డుకునే ఎలాంటి అగ్రిమెంట్ అయినా చెల్లదు. కానీ 4 కండిషన్స్ సాటిస్ఫై అయితే బాండ్కి వాల్యూ ఉంటుంది. కంపెనీ నిజంగానే మీ పైన ట్రైనింగ్ ఖర్చు పెట్టి ఉండాలి. బాండ్ అమౌంట్ కంపెనీకి జరిగిన నష్టానికి సమానంగా ఉండాలి సెక్షన్ 73 ప్రకారం. అంతే తప్ప వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెనాల్టీలు వేయకూడదు. బాండ్ టైం రీజనల్గా ఉండాలి. సాధారణంగా 1 to 3 years వరకు. మీరు ఎలాంటి ఫోర్స్ లేకుండా మీ ఇష్టంతో సంతకం చేసి ఉండాలి. ఇందులో ఏ ఒక్క కండిషన్ మిస్ అయినా ఆ బాండ్ వేస్ట్. ఒకవేళ మీ కంపెనీ మిమ్మల్ని బెదిరిస్తుంటే ఏం చేయాలో చెప్తా వినండి. ఆ బాండ్ అమౌంట్ నిజంగానే వాళ్ళు మీ మీద పెట్టిన ఖర్చా లేకపోతే ఊరికేనే వేసిన పెనాల్టీయా అని చెక్ చేసుకోండి. ఒక సివిల్ లాయర్ ని కన్సల్ట్ అవ్వండి. బాండ్ డిస్ప్యూట్స్ కోసము సివిల్ కోర్టులో ఫైల్ చేయొచ్చు. ఒకవేళ కంపెనీ మీ శాలరీ గానీ ఎక్స్పీరియన్స్ లెటర్స్ గానీ ఆపేస్తే లేబర్ కోర్టులో కంప్లైంట్ చేయండి. కింద బాండ్ అని కమెంట్ చేయండి. కంప్లీట్ చెక్ లిస్ట్ మీ ఇన్బాక్స్ కి పంపిస్తాను. వాళ్ళు మీకు ఉద్యోగాన్ని ఇచ్చారు, మీ ఫ్యూచర్ ని కొనలేదు. ఈ వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకోండి. జాబ్ చేసే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఫాలో చేయండి.